ఈ 4 పాపాలు మీ జీవితాన్ని నాశనం చేస్తాయి. మీ జీవితంలో బరకత్ తగ్గిపోయిందా? ఎన్ని దువాలు చేసినా స్వీకరించబడడం లేదా? జీవితంలో ప్రశాంతత, శాంతి లేదా? అయితే మీరు ఈ 4 పాపాలు చేస్తున్నారా లేదా ఒక్కసారి ఆలోచించుకోండి. మొదటిది తల్లిదండ్రులను బాధించడం. చాలా మంది తల్లిదండ్రులను బాధ పెడుతూ ఉంటారు, ఇబ్బంది పెడుతూ ఉంటారు, వాళ్ళని పట్టించుకోరు. తల్లిదండ్రులు అంటే గౌరవం ఉండదు. అలాంటి వారు ఎంత సంపాదించినా ప్రశాంతంగా ఉండలేరు. తల్లిదండ్రులను బాధించడం అనేది చాలా పెద్ద పాపం. ఖురాన్ అంటుంది, మీరు తల్లిదండ్రులను ఉఫ్ అని కూడా అనొద్దు. రెండోది నమాజులను నిర్లక్ష్యం చేయడం. నమాజ్ అనేది అల్లాతో కనెక్షన్ లాంటిది. ఎవరైతే నమాజులు వదిలేస్తారో, నమాజుల పట్ల నిర్లక్ష్యం వహిస్తారో అలాంటి వారి జీవితంలో బర్కత్ ఉండదు, ప్రశాంతత ఉండదు. ఇహలోకంలో మరి పరలోకంలో చాలా తీవ్రంగా నష్టపోతాం. నమాజ్ వదిలేయడం అనేది చిన్న విషయం కాదు, చాలా పెద్ద పాపం. మూడోది హరాం సంపాదన. చాలా మంది సంపాదిస్తూ ఉంటారు, కానీ మనం అది హలాల్గా సంపాదిస్తున్నామా లేదా హరాంగా సంపాదిస్తున్నామని ఆలోచించుకోవాలి. హరాం సంపాదన ద్వారా డబ్బు పెరగచ్చు, కానీ బరకత్ ఉండదు. వడ్డీల ద్వారా డబ్బులు సంపాదించడం, మోసం చేసి, అబద్ధాలు చెప్పి, దౌర్జన్యం చేసి డబ్బులు సంపాదిస్తే జీవితంలో బరకత్ ఉండదు, ప్రశాంతత ఉండదు. హరాం సంపాదన ద్వారా దువాలు కూడా స్వీకరించబడవు. హరాం సంపాదన ద్వారా పెరిగిన శరీరం అనేది రేపు నరకంలో కాలుతుంది. నాలుగోది షిర్క్. అల్లాతో పాటు ఇతరులను భాగస్వాములు కల్పించడం. షిర్క్ అనేది భయంకరమైన పాపం. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలున్నా అల్లాను మాత్రమే ఆరాధించాలి, అల్లాను మాత్రమే పూజించాలి. కాబట్టి ఇలాంటి పాపాలకు దూరంగా ఉండండి.